హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నార్త్ గోవాలో ఉన్న కోకో బీచ్లో ఉన్నాం. ఇది పంజిమ్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ చూసారా, చాలా బోట్స్ ఉన్నాయి. ఈ బోట్స్లో మనల్ని కోకో బీచ్ నుంచి డాల్ఫిన్ వ్యూ పాయింట్కి తీసుకువెళ్తారు. దీని కాస్ట్ పర్ పర్సన్ 300 రూపీస్. ఈ ట్రిప్లో మనకి డాల్ఫిన్స్, మిలియనర్ ప్యాలెస్, సెంట్రల్ జైల్, లైట్ హౌస్, ఫోర్ట్ అల్బర్టా. ఈ ట్రిప్ 45 మినిట్స్ టు 1 అవర్ ఉంటుంది. ఇలా బోట్స్లో తీసుకొని ఆ ప్లేసెస్ అన్నీ మనకు చూపిస్తాను. అండ్ డాల్ఫిన్ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కోకో బీచ్ చుట్టూ కూడా కోకోనట్ ప్లాంటేషన్ ఉంటుంది. మార్నింగ్ 8:30 to 9 లోపు వస్తే డాల్ఫిన్స్ అనేవి బాగా కనిపిస్తాయి ఇక్కడ. డాల్ఫిన్స్ కనిపించాలంటే కొంచెం పేషెన్స్తో ఉండాలి. మంచి వ్యూ పాయింట్స్ ఉండడం వల్ల నాకు ఈ ట్రిప్ చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఈ ట్రిప్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే ఎప్పుడైనా నార్త్ గోవా వస్తే వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. ఇక్కడ టైమింగ్స్ మార్నింగ్ 8:30 నుంచి 5:30 PM వరకు ఉంటుంది. ఫైనలీ డాల్ఫిన్స్ కోసం వెతుకుతూ ఉండగా కనిపించింది ఒకటి. మళ్ళీ ఇది ఎక్కడికో వెళ్ళిపోయింది. చూడండి, డాల్ఫిన్. అది కొన్ని మళ్ళీ కలిపి వచ్చింది. ఈ బోట్ జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ కోకో బీచ్లో బోటింగ్ అండ్ ఫిషింగ్ మాత్రమే చేస్తారు. వాటర్ స్పోర్ట్స్కి అలో లేదు. చూడండి, దూరంగా కనిపిస్తుంది కదా, అదే మిలియనర్ ప్యాలెస్. కనిపిస్తుంది కదా, ఇది సెంట్రల్ జైల్. ఇక్కడే మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ కూడా ప్రెజెంట్ చేశారు. దీన్ని మ్యూజియంగా కన్వర్ట్ చేస్తారని చెప్తున్నారు ఇక్కడ. ప్రజెంట్ అయితే ఇది కన్స్ట్రక్షన్లో ఉందంట. టూరిస్ట్కి అలో లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నార్త్ గోవాలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ కోసం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.
మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.